అది ఇంకా హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు విషయం ఏమిటంటే, డాగ్స్ ఇంట్లో అంత గలీజ్ చేస్తున్నాయి. 1-2 చేయడం వల్ల అంత అపరిశుభ్రంగా ఉంది. ఇంట్లో అన్ని గొడవలు అవుతున్నాయి. అందుకే వీటికి సపరేట్గా ఒక గుడిసె వేయదలుచుకున్నాను. ఉదయం లేచి ఇదే పనిలో ఉన్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఈరోజు డ్యూటీ లేదు. ఆ ఉద్దేశంతో వీటికి సపరేట్గా ఒకటి షెల్టర్ ఏర్పాటు చేయాలనుకున్నాను. అందుకే ఈ పాత టేబుల్ ఒకటి ఉన్నది, పడైంది. దీనికి ఇరువైపులా కర్రల్ని జోడించి కర్రల్ని ఒక సెట్ చేశాను. దీనిపైన ఒక కవర్ కానీ వేరే ఒక తడక కానీ వేసి ఉంచాలనుకున్నాను. ఇందులో ఆవాసం చేయడానికి పప్పీస్ కానీ తల్లి డాగ్ కానీ. అయితే ఎందుకు ఈ విధంగా చేయదలుచుకున్నాను అంటే, డాగ్స్కు కూడా సపరేట్గా షెల్టర్ ఉండాలి. అవి మనుషులతో పాటు ఉంటే ఒకటి ఉంటే ఏం కాదు, కానీ ఒక 4-5 ఉన్నాయి కదా, అంత ఇబ్బంది అవుతుంది. అవి ఎక్కడంటే ఇక్కడ పడుకోవడం కానీ, మనం తిరిగేటప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది. తొక్కినా కానీ అవి అరుస్తుంటాయి. అనుకోకుండా మనం కాలు పెడితే అవి కూడా ఇబ్బంది పాలవుతున్నాయి. ఆ ఉద్దేశంతో వీటికి సపరేట్గా షెల్టర్ చేయదలుచుకున్నాను. నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ పప్పీస్ను కానీ డాగ్స్ కానీ పెంచడం చాలా ఈజీ కాదు. ఏదో సరదా కోసం, ఉంటే ఫన్నీ కోసం, మన సంతోషం కోసం వాటిని పెంచి సంతోషం తీరాక వదిలిపెట్టే ఉద్దేశం మనకు ఉండదు ఎప్పుడూ కూడా. అవి కూడా మన ఫ్యామిలీలో ఒక మెంబరు అని అనుకోవాలి. ఆ విధంగా అనుకుంటేనే ఈ డాగ్స్ని కానీ పప్పీస్ని కానీ పెంచుకోవాలి, లేకుంటే వదిలేయాలి. ఈ ప్రకృతి అవి బతకాలా వద్దా అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. వాటిని మొట్టమొదటి మనం ఒక ఉద్దేశంతో, ఒక భావనతోటి పెంచుకోవాలా వద్దు అనేది మనం నిర్ణయించుకోవాలన్నట్లు. పెంచుకోవాలి అనుకుంటే మన ఫ్యామిలీ మెంబర్గానే పెంచుకోవాలి, లేకుంటే ఈ సమాజంలో వదిలేయాలి, చూసి చూడన్నట్లు ఉండాలి. అంతేగాని ఏదో మన ఇష్టం కోసం, సరదా కోసం, మన సంతోషం కోసం, కొద్దిసేపు ఫన్నీ కోసం ఎప్పుడు కూడా పప్పీస్ని కానీ డాగ్స్ని కానీ పెంచుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వ్యూవర్స్ అందరికీ కూడా. అయితే మొన్న ఈ షెల్టర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయ్యి అంత ఇల్లు గలీజ్గా చేస్తుందని ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒక వ్యూవర్ ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చింది. వాటికి సపరేట్గా ఒక షెల్టర్ ఏర్పాటు చేయండి సార్, ఇంతకు అవి సపరేట్గా ఉంటాయి అని సజెషన్ ఇవ్వడం జరిగింది. అయితే నేను కూడా ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నాను, కానీ అమలు కాలేదు. ఇంకా ఈ సజెషన్ కూడా బాగుందనే ఉద్దేశంతో ఉదయం లేచి ఇదే పనిలో ఉన్నాను. అయితే కొత్త బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూంలో ఉంచినా కానీ రాత్రిపూట మాత్రం మళ్ళీ మా దగ్గరికే వస్తుంటాయి అన్నట్లు. ఎందుకంటే మేము ఎక్కడ ఉంటే అవి కూడా మా దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అవి మేము కలిసి ఉండడం వల్ల వెంట్రుకల్ని దులపడం వల్ల కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఆ వెంట్రుకలు మనం పీల్చడం వల్ల కూడా మనకు కూడా శ్వాసకోశ వ్యాధులు కానీ, దగ్గు కానీ, ఇటువంటి తుమ్ములు కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ పెంచేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే అవి నోరెరుగని జీవులు కదా, అవి అలవాటు ప్రకారం చేస్తుంటాయి. దానివల్ల మనకు ఏమవుతుందంటే వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే వీటికి కూడా సపరేట్ ఉండాలి, సపరేట్ ఉంటేనే బాగుంటాయి. మరి ఉదయము సాయంత్రము వీటికి మిల్క్ ఫీడింగ్ చేయడం జరుగుతుంది, అన్నం కూడా పెట్టడం జరుగుతుంది. అవి మనం ఒకసారి అన్నం పెడితే విశ్వాసంతో జీవితాంతం మన కళ్ళ దగ్గరనే ఉంటాయి అనడానికి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే ఇవి చిన్నప్పటి నుంచి పెంచినాము కాబట్టి మేము రాత్రిపూట మా ఇంట్లో వండుకున్నా కానీ అవి మా దగ్గరకే వస్తుంటాయి. బయటికి వెళ్ళగొట్టినా కూడా మళ్ళీ పోతాయి, మళ్ళీ తిరిగి అర్ధరాత్రి పూట అనుకోకుండా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మా ఇంటికి తలుపులు లేవు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అవి వచ్చేస్తుంటాయి అన్నట్లు. ఇంకా సరే పండుకుంటే పండుకున్నాని అనుకోవడం వల్ల లోపలనే వంట చేయడం జరుగుతుంది. దాంతో రిస్క్ అవుతుంది. అందుకే ఈ వ్యూవర్ చెప్పినట్లు కూడా నేను కూడా గతంలో అనుకున్నది కూడా ఇదే భావన. వీటికి కూడా సపరేట్ షెల్టర్ ఉండాలని ఇక్కడ వేస్తున్నాను. మరి షెల్టర్లో ఉంటాయా లేదా తెలియదు. షెల్టర్ అయితే వేస్తున్నాను, గుడిసే. ఇగో ఇప్పుడే ఈ షెల్టర్ వేయకముందే ఈ పప్పి ఒకటి ఇక్కడ అనుకున్నది, అంటే దానికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది నా కోసమే అని అనుకుంటున్నట్లుంది. దగ్గర చూపి అని ఆల్రెడీ ఈ పప్పి వచ్చి పనుకున్నది చూడండి. ఇంకా దగ్గర చూపి, ఇంకా వీటికి అర్థమైంది ఇది నా షెల్టర్ అని. ఇంకా రాలే మిగతా పప్పీస్ 4 కూడా ఉన్నాయి. తల్లి కుక్క కూడా అన్నీ కూడా ఇక్కడనే పెట్టాలని నేను అనుకున్నాను.
ఇంకా ఇప్పుడు ఇది వేయవలసి ఉంటుంది. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఇంకా పూర్తి వీడియో మీకు చూపిస్తాను. మరి షెల్టర్ అనగా ఈ గుడిసె ఈ పప్పీస్కి కానీ డాగ్స్ కానీ ఏ విధంగా ఉందో మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకే. గుడిసె వేస్తే కొద్దిసేపు మాత్రమే బాగా నిద్రపోయాయి. ఆ తర్వాత గుడిసె నుండి నేను ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చానో వెంబడి అవి నాతో కూడా వచ్చేసాయి. చూడండి, నేను చెప్పులు విడిచాను కదా, ఆ చెప్పుల దగ్గరనే పడి ఉన్నాయి. కుక్కలకు మనం కొద్దిగా మేలు చేస్తే, కొద్దిగా అన్నం పెడితే అవి మన దగ్గరనే ఉంటాయడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాకు అనిపించింది. ఆ గుడిసె వద్దు, ఈ ఇల్లే ముద్దు అని ఇంట్లోనే పండుకున్నాయి. చూడండి, వీటిని వెలగొట్టాలి అని అంటేనే మనసు కూడా నాకు రావడం లేదు. ఆ చెప్పుల దగ్గరనే ఉంది. ఈ నల్లపతి ఒక్కటి మాత్రమే బాత్రూంలో తాళను కొరుక్కుంటూ ఉంది. ఆ తర్వాత నా సహోదరులు లేదనే ఉద్దేశంతో ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. చూడండి, అటు ఇటు చూసి డైరెక్ట్ గా కడప దాటి ఇంట్లోకి వస్తుంది. కూపుతుంది, అటు ఇటు మెల్లగా కడప దాడుతుంది. చూసారా, వాటి సహోదరులతో నిద్రించడానికి ప్రయత్నం చేస్తుంది. బుజుకు ఇది సంగతి. ఒకటి వెళితే అన్ని ఒక దగ్గర పండుకుంటాయి. గుడిసెలోకి అలవాటు కావాలని ఆ ప్లేట్ లో పాలు అన్నం కలిపి అక్కడనే పెడతాం. తిన్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అది ఖాళీ ప్లేట్ మాత్రమే ఉంది. కుక్కలు మాత్రం నా ఇంట్లో ఉన్నాయి. తిన్న వెంబడే మళ్ళీ ఇంట్లోకి వస్తాయి. ఇది సంగతి. వీటిని ఏం చేయాలి? వీటిని గుడిసెలో ఉండేటట్లు చేయాలంటే మీ సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.